ఓం శ్రీ సాయిరామ్. నీలో నాలో నిజమొక విష్ణువే. ఒక చిన్న కథ. ఒకసారి చోళదేశపు రాజుగారికి శ్రీరంగంలోని శ్రీరంగనాథుని దర్శించి ఆ ఆలయ గోపుర వైభవాన్ని కళ్ళారా చూడాలనే తీవ్రమైన వాంఛ కలిగింది. ఒకరోజు తన రథంలో శ్రీరంగం వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక దివ్య పురుషుడు ఎదురైనాడు. రాజు తన యొక్క రథాన్ని ఆపారు, నమస్కరించారు. ఇద్దరూ కొంతసేపు ఎన్నో విషయాలను ఆసక్తికరంగా సంభాషించుకున్నారు. రాజు తాను శ్రీరంగమునకు బయలుదేరిన విషయమే మర్చిపోయాడు. రథాన్ని రాజధాని వైపు మరలించినాడు. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. ఒకరోజు రాత్రి రాజు ఈ విధంగా అనుకున్నాడు. ఇదేమిటి, ఎన్నిసార్లు నేను ప్రయత్నించిన శ్రీరంగనాథుని సన్నిధిని చేరుకోలేకపోతున్నాను. నా ఇష్టదైవాన్ని దర్శించే ప్రాప్తి ఈ జన్మకు ఇక లేదేమో అని నిద్ర. రాత్రి స్వప్నంలో శ్రీరంగనాథుడు కనబడి, రాజా, విచారం ఎందుకు? ప్రతిసారి రథానికి ఎదురుగా వచ్చి నిన్ను శ్రీరంగం చేరనీయకుండా ఆటంకపరిచింది ఎవరనుకున్నావు? అందరిలోనూ నన్ను దర్శించగలిగే దృష్టిని, ప్రేమతత్వాన్ని అలవర్చుకో అని పలికి అంతర్ధానం అయ్యారు. దర్శించాలనే తీవ్ర వాంఛగల వారికి సాక్షాత్ భగవంతుడే ఏదో విధంగా ఆ వాంఛను తీరుస్తాడు. కానీ మానవులు ఈ సత్యాన్ని గుర్తించలేక బాధపడుతున్నారు. నీలో నాలో నిజమొక విష్ణువే. అదే ఆత్మతత్వము, అదే బ్రహ్మత్వము, అదే బ్రహ్మము. జై సాయిరామ్.